నీతిగా బ్రతికే నా జీవితం కంటే దుర్మార్గు పనులు చేసే వారి జీవితం బాగుంది. దేవుడు ఏంటి నాకు అన్యాయం చేశాడు? ఎవరికి ఇష్టపెట్టు వాళ్ళు బతికే వాళ్ళే బాగున్నారు. దేవుడికి ఇష్టంగా బతికే నా జీవితం కష్టము, బాధ, హింస, వేదన ఈ బ్రతికేంటి నాకు అని చాలామంది కృంగిపోతూ ఉంటారు. వాళ్ళండి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుడు భయం లేకుండా పాపిష్టి పనులు చేస్తున్నారు, ఎన్నో దుర్మార్గ పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు. కానీ నా జీవితం మాత్రం ఎప్పుడు కష్టంలో, నష్టంలో, బాధలో ఉందని మనం కృంగిపోతూ ఉంటాం. పిల్లలు, ఈ వాక్యం చదివిన తర్వాత నీకు చాలా ధైర్యం, బలం, ఆనందం రావాలి. గుర్తించు. ఒకసారి కీర్తన గ్రంథం 73 మొదట్లో ఆసాపు కూడా అలాగే అనుకున్నాడు. ఒకసారి ఇక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 73 మొదటి నుంచి కీర్తన గ్రంథం. ఇజ్రాయేలు ఎడల, సద్దహృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుడుకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. అంటే భక్తుడు కూడా ఏమన్నాడంటే ఇక్కడ, భక్తిహీనులు బాగున్నారు, గర్వించువారు బాగున్నారు. సార్ నేను ఇంత నీతిగా బడితే ఏంటి లాభం, దేవుడికి లోబడటం వల్ల నాకేంటి లాభం అని వెంటనే మత్సరపడ్డాడు. అంటే వెంటనే ఇక లోకంలోకి దాటే స్థితిలో దేవుడు గుర్తొచ్చాడనమాట. అంటే భక్తిహీనులు తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, నీతిమంతుడి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్కసారి చూడండి. ఆ తర్వాత మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠహారం వల్ల వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వల్ల వారు బలత్కారం ధరించుకుందరు. క్రొవ్వి చేత వారి కన్నులు మెరకలే ఉన్నవి, వారి హృదయాలోచనలు బయట కానవచ్చున్నవి. ఎగతాళి చేయొచ్చు బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. వారి జనం వారి పక్షం చేరును, వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఇట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింతగల వారే ధన వృద్ధి చేసుకుందురు. అంటే ప్రతి పాపాన్ని దిగజారి ధనాన్ని వృద్ధి చేసుకుంటారంట. ప్రతి నీచమైన పనులు దిగజారి డబ్బు కోసం ప్రతి నీచమైన పనులు, ప్రతి రోత పనులు, ప్రతి ఒక్క పాపిష్టి పనులు, ప్రతి ఒక్క నీచమైన పనులకు దిగజారి డబ్బును సమకూర్చుకుంటారంట. తర్వాత ఏమన్నారు, నా హృదయం నేను. తర్వాత వాళ్ళ స్థితి చూసి భక్తుడు ఏమన్నాడు, వాళ్ళు దిగజారి బాగా సమకూర్చుకున్నారు, వాళ్ళు బాగున్నారు అనుకున్నాడు. తర్వాత ఏం రాశాడు చూడండి, ఏమన్నాడు, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. నా చేతులు కడుక్కొని నిర్మూలునై ఉండుట వ్యర్థమే. దినమంతే నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతను నేను అనుకొని నెడలా నేను నీ కుమారులు వంశమును మోసపుచ్చువాడినగుదును. నేను తీసుకున్న నిర్ణయమే నేను ఊహించిందే కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా రాబోయే తరంలో నీ పిల్లలను మోసగించిన వాడినగుదును. కాదయ్యా కాదు, భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉండిద్దో నాకు తెలియజేశావు. అమ్మో నేను మాత్రం నీ మార్గం నడవనన్నాడు. చూడండి ఏమన్నాడు చూడండి, ఆయనను దీన్ని తెలుసుకోని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జోరు చోటునే ఉంచి ఉన్నావు. చూడండి, దోషుల్ని నిర్దోషులుగా ఎంచి లంచం కోసం, నిర్దోషుల్ని దోషులుగా ఎంచి ఇదిగో డబ్బు సమకూర్చుకునే వారికి వచ్చే శిక్ష. అలాగే దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా డబ్బు కోసం దిగజారి ఆస్తి సమకూర్చుకొని మేము బాగున్నాం అని కనపడుతున్నారు. చూసావా, వాళ్ళు ఎక్కడున్నారంటే కాలు జారు చోట, అంటే కన్ను ముయటం నరకానికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు అనేసాడు ఇక్కడ భక్తుడు. చూడండి ఏమన్నాడు వాళ్ళ గురించి, నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు. క్షణమాత్రంలోను వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయం మత్సరపడిన, నా అంతరంలో నేను వేకలు పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడిని అయితేనే. ఎందుకంటే ఫస్ట్ అంతా నేను ఆలోచించింది వేరు అయ్యా, నా బుద్ధికి మించిన ఆలోచన చేశాను, నీ చిత్తానికి వ్యతిరేకంగా. దుష్టులేదో బాగున్నారు, భక్తిహీనులు బాగున్నారు అని నేను అనుకున్నాను. కాదయ్యా, నేనే ఎప్పటికైనా బాగుంటాను, వాళ్ళు బాగుండరయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయితిని, ఆయన నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడిచే నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు నిత్యరాజ్యంలో. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యం నాకు నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమే ఉన్నాడు. నిన్ను విసర్జించి వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించి వారందరూ సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. గుర్తించో, ఫస్ట్ అంతా నిర్ణయించుకుంది వేరు, తర్వాత దేవుడు అర్థమయ్యాడు, అమ్మో కాదయ్యా భక్తిహీనులు నశించిపోతారు, నేను మాత్రం నిరంతరం నీతో ఉంటాను, నా నిరీక్షణ ఎప్పుడు నీ మీదే ఉండిద్ది, నీవు తప్ప నాకు ఏది లోకంలో వద్దయ్యా, నీ మార్గంలో నీ చిత్తంలోనే ఉంటాను ప్రభు అని సిద్ధపడ్డాడు.
అదే పిల్లలు, ఏ నాటికైనా నీతిమంతుడిదే విజయం, ప్రభు చిత్తములో ఉన్నవాడిది విజయం. ఎప్పుడు భక్తిహీనులు దుర్మార్గులు చూసి మత్సరపడకు. నీకు కలిగి ఉన్న నీతి మరణం వరకు నమ్మకంగా గట్టిగా పట్టుకో. నీతి మార్గంలో బ్రతుకంతా నడువు. ప్రభు మార్గాన్ని నడవకుండా పవిత్రంగా ఉండు. ఆ తర్వాత నిత్య జీవంలో మనం ఉంటాం. దుష్టులు లోకంలో దిగజారి బతికేళ్ళు నిత్య నాశనంలో, నిత్య నరకంలో ఉంటారు. గుర్తించు.